శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 16వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైన అంశం కాళీయ పత్నుల చేత ప్రార్థించబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కాళీయుడికి అభయమిచ్చి ఆ యమునా నదీ జలాలలోంచి రమణక ద్వీపం వైపు వెళ్ళమని ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఈ చెప్పే ముందు కాళీయ పత్నులు ప్రార్థించారు సరే, అసలు కాళీయుడి యొక్క అభిప్రాయం ఎలా ఉంది, అతని బుద్ధి స్వభావం మారిందా లేదా అనేది కూడా అతని నోటి ద్వారా స్వామి చెప్పించడం జరిగింది. అవి నేడు ఈ ప్రవచనంతో ఈ అధ్యాయం ముగుస్తూ ఉంటుంది. ఈ 10 శ్లోకాలు ఉన్నాయి. 16వ అధ్యాయం ముగుస్తుంది. ముందుగా భగవస్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పదహారవ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో 53 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. ఇప్పటి వరకు 20 శ్లోకాలలో ఈ కాళీయుని యొక్క భార్యలు శ్రీకృష్ణ పరమాత్ముని స్తోత్రం చేసి ప్రసన్నుణ్ణి చేసుకోవడం జరిగింది. చివరికి ఇంకా మాకు ఇప్పుడు నువ్వు పెళ్లి చేయవయ్యా స్వామి అని చెప్పి కూడా వేడుకోవడం జరిగింది. ఆ వివాహ విశేషాలు కూడా నిన్న మనం చూసుకున్నాం. చిన్ననాడు ఎప్పుడో పెళ్లి చేసుకున్నాం. ఆ పెళ్లి సరే అదేదో తెలియక జరిగిపోయింది. కానీ ఇప్పుడు తెలిసింది ఇతని యొక్క గొప్పతనం ఏమిటి, ఇతని కాళీయుని యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి ఇప్పుడు మాకు తెలిసింది. కాబట్టి నువ్వే దగ్గరుండి పని చేయి అని కూడా కోరుకోవడం జరిగింది. నిన్న మనం చూసాం ఆ విషయం. ఈ వివరాలన్నీ పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తూ శ్రీ సుఖవువాచ ఇత్థం సనాగపత్నీభిర్భగవాన్ సమభిష్టుతః మూర్ఛితం భగ్నశిరసం విససర్జాంఘ్రికుట్టనైః. విససర్జ అంటే విడిచిపెట్టడం. స్వామి ఈ దీనంగా ఉన్నటువంటి ఈ 101 పడగలు కలిగినటువంటి కాళీయ సర్పాన్ని విససర్జ విడిచిపెట్టడం జరిగింది. దేని నుంచి విడిచిపెట్టాట? అంఘ్రికుట్టనైః. ఆ పడగల పైన నాట్యం చేసేటువంటి నాట్య ప్రక్రియ నుంచి విడిచిపెట్టారు. ఎందువల్లంటే ఇత్తంస నాగపత్నీభి, ఈ విధంగా నాగపత్నులు చేసినటువంటి ప్రార్థనని ఆలకించి భగవాన్ సమభిష్టుత, సమస్తమైనటువంటి కోరికలు నెరవేర్చేటువంటి ఆ స్వామి మూర్ఛితం భగ్నశిరసం, ఓ పక్కన మూర్ఛపోయి ఉన్నాడు. భగ్నశిరసం, ఆ పడగలన్నీ కూడా చల్లాచెదరైపోయి ఉన్నాయి. అలా ఉండి ఇంకా సేపట్లో ప్రాణాలు పోతాయా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ కాళీయుడి పరిస్థితి చూసి విససర్జ అంఘ్రికుట్టనైః, ఆ పాదాలతో మర్దించి నాట్యం చేస్తున్నటువంటి ఆ కాళీయ మర్దన ఆ ప్రయత్నం నుంచి స్వామి విరమించుకున్నారు, విడిచిపెట్టారు ఆ కాళీయుని. ఆ భగవంతుడి యొక్క, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రతిభతోనే, ఆయన ఇచ్చినటువంటి శక్తితోనే మళ్ళీ సంజ్ఞని అంటే కాస్త ఓపిక వచ్చింది కాళీయుడి. ప్రతిలబ్ధేంద్రియ ప్రాణ కాళీయం శనకైర్హరిం కృచ్ఛ్రా సముచ్ఛ్వసందీనః కృష్ణం ప్రాహకృతాంజలి. ప్రతిలబ్ధ ఇంద్రియ ప్రాణ, కాళీయుడికి మళ్ళీ ఆ ప్రాణం తిరిగి వచ్చింది కొద్దిగా స్వామి అనుగ్రహంతో. శనకైర్హరిం హరిం, ఆ హరి ఇచ్చినటువంటి యొక్క శక్తితో
మెల్లగా మెల్లమెల్లగా శనై కృచ్ఛ్రాత్ ఉచ్ఛ్వసన్. కృచ్ఛ్రాత్ అనే పదానికి అర్థం అతి కష్టం మీద. ఉచ్ఛ్వసన్ దీన. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మెల్లగా అప్పుడు ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు మళ్ళీ. ఇది అసలైనటువంటి ఊపిరి. అప్పటిదాకా ఉన్నటువంటిది అహంకారపూరితమైనటువంటిదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలైనటువంటి ప్రాణం, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాణం ఇది. కృచ్ఛ్రాత్ సముచ్ఛ్వసందీన కృష్ణం ప్రాహ కృతాంజలి. అప్పుడు కాళీయుడు కృతాంజలి, అంజలి ఘటించి కృష్ణం ప్రాహ, శ్రీకృష్ణ పరమాత్ముడితో అంటున్నాడు. ఇప్పుడు కాళీయుడి యొక్క మనసులో ఏముంది అనేటువంటిది భగవంతుడితో పంచుకుంటున్నాడు. స్వామి, సకల జగత్తుకి నీవే కదా మూలాధారమైనటువంటి వాడివి అంటూ, ఏదో మేము తప్పులు చేస్తున్నాం, మా జన్మ అట్లాంటిది, ఉత్తమమైన జన్మేం కాదు మాది, పైగా పుట్టుకతోనే మాకు అనేకమైనటువంటి దుర్గుణాలు దుస్వభావాలు వచ్చేట్టు చేసావు, అది నీలేలే, ఏం చేస్తాం మేము అంటూ పాపం బాధపడుతున్నాడు. వయం ఖలాహ సహోత్పత్త్యా తమసా దీర్ఘమన్యవః స్వభావో దుస్త్యజో నాథ లోకానాం యదసద్గ్రహః. వయం ఖలాహ, కలులు అంటే నీచులు, మూర్ఖులు. వయం ఖలాహ, మేము మూర్ఖులం. ఎట్లా? పుట్టుకతోనే మూర్ఖులు. సహోత్పత్త్యాః, సహ ఉత్పత్త్యాః, జన్మతః మాకు వచ్చినటువంటివి సంస్కారం ఏమిటి అంటే తమసా దీర్ఘమన్యవః. మన్యు అంటే కోపం, విపరీతమైనటువంటి క్రోధావేశాలు అనేటువంటి మాకు పుట్టుకతో వచ్చినటువంటి పగబట్టేటువంటి లక్షణం మాకుంటుంది. అందువల్ల ఈ తమస్సు మనకు నిన్న మనం చెప్పుకున్నాం, త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలతో ఈ సమస్తమైనటువంటి విశ్వాల్లో ఉన్నటువంటి ప్రాణికోటినంతటిని కూడా విభజించేస్తారు. అలా మా జీవితం తమోగుణ ప్రధానమైనటువంటిదిగా దీర్ఘమన్యవ. దీర్ఘం అంటే చాలా కాలం పాటు మాకు ఈ క్రోధావేశాలు, కోపాలు, పగలు ఉంటాయి. అది మా స్వభావం. స్వభావో దుస్త్యజో నాథ లోకానాం యదసద్గ్రహః. ఈ సర్పజాతికి ఉండేటువంటి ఈ కోపం అనేటువంటిది వాటి యొక్క స్వభావం. స్వభావ దుస్త్యజ, త్యజ అంటే విడిచిపెట్టడం, కానీ దుస్త్యజ, ఈ స్వభావాన్ని సర్పములు విడిచిపెట్టలేవు. లోకానాం యదసద్గ్రహః, ఏదైతే అసత్ ఉంటుందో, సత్ అసత్ మంచి చెడు, ఏదైతే అసత్ ఉంటుందో లోకంలో, ఆ అసత్తు వైపే ఎక్కువగా ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. జీవులు, ప్రాణుల యొక్క ఇంద్రియాలు కానీ ప్రాణుల యొక్క స్వభావం ఏంటంటే సహజంగా ఎటువైపు అయితే చెడు ఉంటుందో ఆ చెడు వైపు మనసు తొందరగా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది, అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది మనసు. లోకానాం అసద్గ్రహ, అసద్గ్రహ, ఆ అసత్తునే గ్రహించాలనేటువంటి కాంక్ష కలుగుతుంది. కాబట్టి ఈ స్వభావం అనేటువంటిది సహజ సిద్ధంగా మారదు నాయన. పైగా ఈ జగత్తంతా ఎవరి చేత సృష్టించబడింది? త్వయా సృష్టమిదం విశ్వం ధాతర్గుణ విసర్జనం నానా స్వభావ వీర్యౌజో యోని బీజాశయాకృతి. అనేకమైనటువంటి జీవరాశితో నిండినటువంటి ఈ సమస్తమైనటువంటి విశ్వము కూడా త్వయా సృష్టమిదం. ఈ సమస్త విశ్వానికి నీవే మూలాధారభూతుడివి, దీన్ని సృష్టించినటువంటి వాడివి నీవే, నడిపించేవాడివి నీవే, లయకారకుడివి నీవే. త్వయా సృష్టమిదం విశ్వం ధాతర్గుణ విసర్జనం నానా స్వభావ వీర్యోజో. అనేకమైనటువంటి స్వభావాలతో జన్మించినటువంటి, అనేకమైనటువంటి వీర్యములతో జన్మించినటువంటిది, అనేకమైన యోని జన్మలు, అనేకమైనటువంటి జన్మలు, స్త్రీ పురుష అవ్వచ్చు, లేకపోతే మానవ జంతు పశుపక్షాదులైనటువంటి యోనిలో అనేకమైనటువంటి బీజములలో ఉత్పత్తి అయ్యేటువంటి సకల చరాచర సృష్టికంతటికి కూడా ఆధారభూతుడివి నీవే. త్వయా సృష్టమిదం విశ్వం యోని బీజాశయాకృతి. అట్లాంటి నీవు. వయం చ తత్ర భగవన్, హే భగవన్ స్వామి, వయం చ తత్ర భగవన్ సర్పా జాత్యురుమన్యవః. జాత్యా ఉరుమన్యవః, మా జాతి, మా సర్పజాతి ఉంది చూసారా, ఈ జాతికి ఉరుమన్యవః, సహజ సిద్ధమైనటువంటి స్వభావం, పుట్టుకతో వచ్చినటువంటి స్వభావం ఏమిటంటే మన్యు, కోపం. ఈ కోపము, పగపట్టడం మొదలైనటువంటి
అట్లాంటి స్వభావం ఉన్నటువంటివి ఈ సర్పజాతి. వయం చ తత్ర భగవన్, అట్లాంటి అనేకమైనటువంటి కోట్లాది ప్రాణికోటిలో అనేకమైనటువంటి యోనులలో జన్మించినటువంటి అనేకమైనటువంటి బీజములతో అనేకమైనటువంటి వీర్యములతో శుక్రములతో జన్మించినటువంటి ప్రాణికోటిలో ఈ సర్పజాతి అనేటువంటిది ఉరుమన్యవ, విపరీతమైనటువంటి క్రోధావేశాలు కలిగినటువంటి మా పరిస్థితి అది. వయం చ తత్ర భగవన్, తత్ర అంటే అంతమంది ప్రాణికోటిలో మా పరిస్థితి ఇది, మా స్వభావం ఇది. దాన్ని ఎలా వదిలిపెట్టగలం మేము? కథం త్యజ్యామస్త్వన్మాయాం కథం కథం త్యజామస్త్వన్మాయాం దుస్త్యజాం మోహితా స్వయం. ఇదంతా పైగా త్వన్మాయ, నీ యొక్క మాయ ఇది. కథం త్యజామ, ఈ మాయను మేమెలా గెలవగలం చెప్పు? నీవు చేసినటువంటి ఈ మాయ నుంచి మేము ఎలా మాయా విమోహితులం అవ్వగలం? ఈ మాయను పటాపంచలు చేసుకుని మేము ఎలా బయటికి రాగలం? మాకంత శక్తి ఉందా? కథం త్యజామ, ఎలా విడిచిపెడతాం ఈ మాయని? ఎందుకంటే ఈ మాయ చేసింది ఎవరు? నువ్వు. కథం త్యజామస్త్వన్మాయాం దుస్త్యజాం మోహితా స్వయం. ఎట్లాంటి మాయ ఇది? దుస్త్యజాం, విడిచిపెట్టలేనటువంటి మాయ. అట్లా మాయామోహితుల్ని చేసినటువంటి శక్తివి నీవే. దుస్త్యజాం మోహితా స్వయం, స్వయం మోహితా. కాబట్టి మేము చేసేటువంటి పనులన్నీ మేమే మంచిగా చేసాం, భేషుగ్గా చేసాం, బ్రహ్మాండంగా చేసాం, మనమే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. అలా మాయలో నడిపించేది పడేసేవాడివి నీవే. సమయానికి ఇలా వచ్చి ఉద్ధరించగలిగినటువంటి స్వామివి నీవే. భవాన్ హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వర అంటూ తన యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాడు ఇక్కడ కాళీయుడు. భవాన్ హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వర, హే జగదీశ్వర విశ్వాంతర్యామి. భవాన్ హి కారణం తత్ర సర్వజ్ఞ, సమస్తమైనటువంటి ప్రాణికోటికి అన్ని సమస్తమైనటువంటి విషయాలు తెలిసినటువంటి సర్వజ్ఞ భవాన్. తత్ర కారణం, వీటన్నిటికీ కారణభూతుడివి నీవే. కాబట్టి అనుగ్రహం నిగ్రహం వా మన్యసే తద్విధేహిన. అనుగ్రహం వా నిగ్రహం వా, నువ్వు అనుగ్రహించినా సరే ఆగ్రహించినా సరే, ఇక రెండు నీకే వదిలేస్తున్నా. నువ్వేం చేస్తానంటే అది శిరసా వహిస్తాను, నీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. మన్యసే తద్విధేహిన. తద్విధేహిన, నహ అనే పదానికి అర్థం మాకు నువ్వు చేసింది ఏదైతే ఉంటుందో అది మాకు శ్రేయస్కరం. నువ్వేం చేసినా మాకు శ్రేయస్కరమే. నువ్వు శిక్షిస్తావా సరే, అనుగ్రహిస్తావా ఆశీర్వదిస్తావా అంతకంటే. కాబట్టి అనుగ్రహం వా నిగ్రహం వా, అనుగ్రహమా లేకపోతే ఆగ్రహమా, నువ్వు ఎట్లా ఏది మా మీద చూపించినా సరే నీ ఆజ్ఞ శిరసా వహిస్తాం స్వామి అంటూ కాళీయుడు ఇక శరణాగతికి వచ్చేసాడు పరిస్థితి. ఆ తర్వాత సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకి, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా అతన్ని ఉద్ధరించారు, ఏ విధమైనటువంటి ఆజ్ఞతో కాళీయుణ్ణి ఇక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళమన్నారు అనేటువంటిది సుఖయోగేంద్రుడు చెప్తున్నారు. ఈ 60, 62, 60, 61 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 శ్లోకాలు చాలా విశేషమైనటువంటి శ్లోకాలు. ఇంకా చెప్పాలంటే సర్పమంత్రాలకు ఉపయోగపడేటువంటి శ్లోకాలు. సర్ప నిరోధం, సర్ప భయము పోగొట్టేటువంటి విశేషమైనటువంటి శ్లోకాలు ఈ 2 శ్లోకరత్నాలు. ఇత్యాకర్ణ్యవచ ప్రాహ భగవాన్ కార్యమానుషః నాత్ర స్థేయం త్వయా సర్పా సముద్రం యాహిమాచిరం స్వజ్ఞాత్యపత్యదారాఢ్యో గోనృభిర్భుజ్యతాం నదీ. ఈ శ్లోకము మంత్రశ్లోకంగా ప్రయోగించబడుతూ ఉంటుంది. సర్పమంత్రంగా, సర్ప నివారణ మంత్రంగా, సర్ప భయ నివారణ మంత్రం. సర్పము అనేటువంటి వాళ్ళు, అమ్మో భయపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ భయం కలగకుండా భయాన్ని పోగొట్టేటువంటిది, సర్పాన్ని మన దగ్గర నుంచి దూరం చేయడానికి పరమాత్ముడే స్వయంగా ఉపదేశించినటువంటి మంత్రోపదేశం ఇది. నాత్ర స్థేయం త్వయా సర్ప, హే సర్ప ఓ కాళీయ, అత్ర నస్థేయం, ఇక్కడ నువ్వు ఉండవద్దు, ఈ ప్రదేశాన్ని ఇంకా వదిలిపెట్టేసి. అత్ర నస్థేయం, నువ్వు ఇక్కడ ఉండవద్దు, నీ నివాసం ఇక్కడి నుంచి మార్చేసు. త్వయా అత్ర నస్థేయం, మరెక్కడికి వెళ్ళాలి? సముద్రం యాహిమాచిరం. చిరం అంటే చాలా కాలం, మాచిరము అని పెట్టారంటే త్వరలోనే.
త్వరలోనే నువ్వు ఇక్కడి నుంచి ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి సముద్రం యాహి, మీరందరూ నివసించేటువంటి సముద్రం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపో. ఆ సముద్రంలోకి వెళ్ళి ఈ నదీ ప్రదేశాన్ని, ఈ మడుగు ప్రదేశాన్ని వదిలిపెట్టి ఎట్లా వెళ్ళాలిట? మొత్తం అంతా కుటుంబం సకుటుంబ సపరివారంగా మొత్తం వెళ్ళిపో. స్వజ్ఞాత్యపత్య దారాఢ్యో, దార అనే పదానికి అర్థం భార్య. దార స్వజ్ఞాతి అంటే నీ బంధువులు, నీ అపత్యము, నీ సంతానము, భార్యలతో పాటుగా, నీ బంధువులు, నీ సంతానము, నీ భార్యలతో పాటుగా మొత్తం అందరినీ తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి సముద్రంలోకి వెళ్ళిపో. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రదేశం ఇహ ఎట్లా మారబోతున్నది? గో నృభిర్భుజ్యతాం నది, ఈ నదీ జలాలు ఇక నుంచి పరమపావనంగా, అమృతప్రాయంగా గోవులకి, అలాగే నృభి మానవుల చేత అనుభవించటానికి యోగ్యమైన అమృత జలాలుగా మారబోతున్నాయి. ఈ కాళీయమైనటువంటి మడుగులో ఉన్నటువంటి ఈ జలాలు అమృతప్రాయమవుతున్నాయి. ఇప్పటిదాకా విషపూరితం అయిపోయినాయి. ఇక నువ్వు వెళ్ళిపోతావు. నేను నిన్ను ఎలా అనుగ్రహించానో ఈ కాళీయుని మడుగులో ఉన్నటువంటి కాళింది జలాలని కూడా నేను అలా అనుగ్రహించాను. ఈ విషయాన్ని కాస్త తీసేశాను, అమృతప్రాయం చేశాను. గోనృభిర్భుజ్యతాం నది, కాబట్టి ఇక నుంచి ఇది మానవులకి, గోవులకి, ప్రాణులకి చక్కగా భుజ్యతాం అంటే జీవనదిలాగా ఆధారభూతమైనటువంటిదిగా అనుభవించడానికి, ఆస్వాదించడానికి యోగ్యమైనటువంటి జలాలు ఈ నదిలో ఉంటాయి. కాబట్టి నాత్రస్థేయం త్వయా సర్ప సముద్రం యాహిమాచిరం స్వజ్ఞాత్యపత్య దారాఢ్యో గోనృభిర్భుజ్యతాం నది. ఇది మంత్రశ్లోకం. ఇది మంత్రశ్లోకమని తర్వాత స్వామివారే ఉపదేశిస్తున్నారు. తర్వాత ఏతత్, ఇది ఫలస్థుతిగా చెప్తున్నారు ఈ శ్లోకాన్ని. ఈ అధ్యాయానికి ఫలస్థుతి. ఈ అధ్యాయం అంతా విన్నటువంటి వాళ్ళకి, అందులోని ఈ శ్లోకం చదివినటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది వివరిస్తున్నారు. ఏతత్ సంస్మరేన్మర్త్యః తుభ్యం మదనుశాసనం కీర్తయన్నుభయోః సంధ్యోర్నయుష్మద్ భయమాప్నుయాత్. సరిగ్గా సమయానికి చదువుకున్నాం మనం ఈ శ్లోకం. ఎందుకంటే స్వామి ఏం చెప్పారంటే ఉభయో సంధ్యయో, ఉభయ సంధ్యలలో ఈ శ్లోకాలని ఎవరైతే చదువుతారో, ఈ ఆఖ్యానాన్ని విన్నా, పఠించినా, కనీసం ఈ శ్లోకాలు చదువుకున్నా వాళ్ళకి యుష్మద్ భయం ఆప్నుయాత్. నా, ఇక్కడ నా అనేటువంటిది ముందు పెట్టారు. నా యుష్మద్ భయం ఆప్నుయాత్ అంటే నీ నుంచి, నీ వారి నుంచి, నీ పరివారం నుంచి ఎటువంటి భయము ఉండదు వారికి. ఎవరికి? యహ, ఎవరైతే ఏతత్ సంస్మరేన్మత్యః, ఏతత్ సంస్మరేత్, ఈ ఆఖ్యానాన్ని, ఈ గాథని, ఇదిగో ఈ శ్లోకాన్ని, పైన చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని సంస్మరేత్, స్మరేత్, ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, తుభ్యం మదనుశాసనాత్, మత్ అనుశాసనాత్, నా యొక్క ఆజ్ఞానుసారంగా, ఇది నా శాసనం కాబట్టి నేనేదైతే నీకు ఆజ్ఞను జారీ చేశానో, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞను జారీ చేశాను, మద అనుశాసనాత్తుభ్యం, నీకు ఏ శాసనాన్ని అయితే విధించానో, ఏ ఆజ్ఞనైతే నేను విధించానో, ఆ ఆజ్ఞని ఎవరైతే, ఏ నరుడైతే శ్రద్ధగా కీర్తయన్ ఉభయో సంధ్యో, ఇరు సంధ్యలలో, ప్రాతఃసంధ్య, సాయం సంధ్యలలో శ్రద్ధగా ఎవరైతే దీన్ని కీర్తిస్తారో, స్మరిస్తారో, అట్లాంటి వాళ్ళకి నా యుష్మద్ భయమాప్నుయాత్, వారికి ఈ సర్ప భయం అనేటువంటిది ఉండదు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఆజ్ఞాపించినటువంటి శ్లోకరత్నము ఇది. అలాగే కాళీయుని యొక్క ఆఖ్యానాన్ని స్మరించుకోవటము అనేది విశేషమైనటువంటి ఫలస్థుతిగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక ఈ నదీ జలాల యొక్క విశేషం అనేటువంటిది 2 శ్లోకాలలో వివరిస్తున్నారు. యోస్మిన్ స్నాత్వా మదాక్రీడే దేవాదీన్ తర్పయేజ్జలైః ఉపోష్యమాం స్మరన్నర్చేత్ సర్వపాపైః ప్రముచ్యతే. సర్వపాపైః ప్రముచ్యతే, నరుడు సర్వపాపాల నుండి విముక్తుడైపోతాడు. ఎటువంటి నరుడు విముక్తుడవుతాడు అనేటువంటిది మొదటి పాదంలో చెప్పారు. యో, యహ, ఎవరైతే అస్మిన్ స్నాత్వా, ఈ జలాలలో, ఈ కాళింది మడుగు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి జలాలలో
ఎప్పుడైతే కాళింది మడుగులో ఉన్నటువంటి జలాలు పవిత్రమయ్యాయో బృందావనము అక్కడి నుంచి యమునా నది సర్వము పావనమైపోయినట్టు, సమస్తము అమృతమయమైనట్టు. అస్మిన్ స్నాత్వా, ఈ కాళింది నదిలో ఎవరైతే స్నానం చేసి, ఎందుకని ఎట్లాంటి నది అయింది ఇప్పుడు? విషపూరితమైనటువంటి ఆ జలాలలో ఈ బాలకృష్ణుడు మదాక్రీడే అక్రీడే, నా చేత క్రీడించబడినటువంటి జలాలు ఇవి. స్వామి అక్కడ తన చక్కగా భుజములతో భుజ బలాలతో అలా క్రీడించి అసలు మొట్టమొదటి శ్లోకాల్లో వర్ణించారు. ఈ సర్పం కోసం ఎదురు వెళ్తుంటే అంత విషాగ్ని చిమ్ముతున్నా కూడా ఎదురు వెళ్తున్నటువంటి స్వామి యొక్క ధైర్య సాహసాలు అద్భుతమైనటువంటివి కదా. మదా క్రీడే, నేను క్రీడించినటువంటి జలాలలో ఎవరైతే శుభ్రంగా స్నానం చేస్తారో, స్నానం చేయడమే కాకుండా దేవాదీం తర్పయే జలై, ఈ నదీ జలాలతో, ఈ కాళింది నది జలాలతో, యమునా నది జలాలతో దేవతలని పితృదేవతలని ఎవరైతే తర్పయే, యోస్మిన్ స్నాత్వా మదా క్రీడే దేవాదీం తర్పయే జలై, నేను క్రీడించినటువంటి ఈ యమునా నది జలాలలో ఎవరైతే దేవతలకి పితృదేవతలకి ఎవరైతే జలతర్పణాలు ఇస్తారో, జలై తర్పయేత్, తర్పయేత్ అంటే సంతోషింపజేయడం. అంటే పూజాది కార్యక్రమాలతో దేవతల్ని తృప్తిపరచడం, పితృదేవతల్ని తృప్తిపరచడం, ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరైతే ఈ జలాలలో చేస్తారో, అంతేకాకుండా ఉపోష్యమాం స్మరన్నర్చేత్, ఉపోష్య అంటే ఉపవాసం ఉంది, మాం స్మరేత్, నన్ను నిత్యము ఎవరైతే సేవిస్తారో, ఈ నదీ జలాలను సేవించి నన్ను స్మరించినటువంటి, నన్ను అర్చించినటువంటి నరుడు, మాం స్మరేత్ అర్చేత్ సర్వపాపై ప్రముచ్యతే, ఆ నరుడు సర్వపాపముల నుండి ప్రముచ్యతే, ముక్తుడైపోతాడు, సమస్త పాపాల నుండి ముక్తుడవుతాడు అని చెప్పి 60వ శ్లోకం ఏమన్నా సర్పభయ నివారణ శ్లోకంగా స్వామి అనుగ్రహించారు. ఇక్కడ ఏమన్నా కాళీయ జలాలు అమృతప్రాయమైపోయినాయి స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి స్పర్శతో. అయితే ఈ సర్ప నివారణ శ్లోకాలుగా మహాభారతంలో కూడా జనమేజయుడు చేసినటువంటి ఈ సర్పయాగం ఏదైతే ఉందో, ఆ సర్పయాగ సందర్భంలో కూడా ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకరత్నాలు, 2 శ్లోకరత్నాలు, ఆ 2 కూడా సర్ప నివారణ మంత్రాలుగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి శ్లోకాలు, సర్ప నివారణ మంత్రాలు. ఆ సర్పయాగాన్ని, జనమేజయుడు చేసినటువంటి సర్పయాగాన్ని ఆపినటువంటి వాడు ఎవరు అంటే ఆస్తికుడు అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు, ఆస్తికుడు అంటారు. వాసుకి యొక్క మేనలు, జరత్కారుని కుమారుడు. ఆ ఆస్తికుడు యాగానికి వెళ్ళి ఆ యాగాన్ని, తక్షకుడు కూడా ఆ యాగంలో పడకుండా ఆపేసి జనమేజయుడి చేత ఆ యాగాన్ని పూర్తిగా కాకుండా ఆపించేస్తాడు, వరాన్ని పొందుతాడు. అప్పుడు తిరిగి వచ్చి మళ్ళీ ఆస్తికుడు పాతాళ లోకానికి తిరిగి వచ్చి వాసుకి మొదలైనటువంటి వాటికి ప్రాణరక్షణ కలిగించినందుకు ఈ వాసుకి జరత్కారుడు మొదలైనటువంటి సర్పాలన్నీ కలిసి ఆస్తికుడికి వరం ఇచ్చాయి. ఏమిటా వరం అంటే, ఆస్తికుడు ఆ సర్పాల నుంచి కోరుకుంటాడు, ఒక వరం కోరుకుంటాడు. ఏమనంటే 2 శ్లోకాలు చదివి, ఈ 2 శ్లోకాలు ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి సర్పాల వలన ఎటువంటి భయమో ఉండకూడదు, మీ వల్ల ఎటువంటి ఉపద్రవాలు వాళ్ళకి జరగకూడదు అని చెప్పి 2 శ్లోకాలు చెప్తారు. సర్పాపసర్ప భద్రం తే గచ్చ సర్ప మహావిష, జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తిక వచనం స్మర. జనమేజయుడు చేసినటువంటి యజ్ఞం చివరిలో ఆస్తికుడి యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో అవి స్మరించండి. కాబట్టి సర్ప అపసర్ప భద్రం తే గచ్చ సర్ప మహావిష, ఓ మహావిష, ఓ సర్పమా, గచ్చ వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆస్తికుడి యొక్క వచనాలు. ఆస్తికుడని పలకడం వచ్చినా చాలు, శ్లోకం పలకడం రాకపోయినా ఆస్తికుడి పేరు స్మరించినా చాలు. అలాగే ఎవరైతే ఆస్తికుడి వచనాలు విన్నా కూడా ఏ పామైతే అక్కడి నుంచి కదలలేదో, వెళ్ళలేదో, ఆ మానవుణ్ణి రక్షించకుండా అక్కడ హాని చేసిందో, ఆ పాముకి కలిగేటువంటి ఉపద్రవం కూడా చెప్పారు తర్వాత శ్లోకం. ఆస్తికస్య వచశ్రుత్వా
యహ సర్పో న నివర్తతే. ఆస్తికుడి వచనాలు కూడా విన్నాక కూడా ఏ సర్పమైతే న నివర్తతే, అక్కడి నుంచి కదలకుండా మరలి వెళ్ళలేదో, శతథా భిద్యతే మూర్ధ్ని శింసా వృక్ష ఫలం యదా, దాని యొక్క శిరస్సు 100 ముక్కలైపోతుంది అని 2 శ్లోకాలు. ఆస్తిక సర్పసత్రేవ పన్నగాన్ యో అభ్యరక్షత తం స్మరంతం మహాభాగ నమాం హింసితుమర్హత అనేది మొదటి శ్లోకంగా దాని ఉపాఖ్యానంగా చెప్పి, అసలైన శ్లోకం ఏంటంటే సర్పాపసర్ప భద్రం తే గచ్చ సర్ప మహావిష జనమే జయస్య యజ్ఞాంతే ఆస్తిక వచనం స్మర. ఆస్తికస్య వచ శ్రుత్వా యః సర్పో న నివర్తతే శతథా భిద్యతే మూర్ధ్నిః శింసా వృక్ష ఫలం యథా. శింసా వృక్ష ఫలం ఏ విధంగా అయితే భగ్నమైపోయి 100 ముక్కలవుతుందో, అలా ఆ సర్పం యొక్క శిరస్సు 100 ఖండాలైపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ విధంగా స్వామి అనుగ్రహించారు. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ద్వీపం రమణకం హిత్వా హ్రదమేతముపాశ్రితః యద్భయాత్ స సుపర్ణస్త్వాం నాజ్యాన్మత్పాద లాంఛితం. నా అజ్యాన్ మత్పాద లాంఛితం, నా యొక్క పాద చిహ్నములు నీ యొక్క శిరస్సు మీద ఉండటం వలన, మత్పాద లాంఛితం, నా చిహ్నములు నీ శిరస్సు పైన ఉంచటం వలన, అద్య ఈ రోజు నుంచి సుపర్ణుడు నిన్నేమి చేయడు. సుపర్ణుడు అంటే సుపర్ణ, సువర్ణమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు. ఎవరయ్యా అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు నిన్నేం చేయడు. ఆ గరుత్మంతుడి కారణంతోనే నువ్వు అక్కడ రమణక ద్వీపాన్ని వదిలిపెట్టేసి ఈ కాళీయమడుగులో నువ్వు వచ్చి కూర్చున్నావు. ద్వీపం రమణకం హిత్వా, రమణక ద్వీపాన్ని హిత్వా వదిలిపెట్టి, హ్రదమేత ఉపాశ్రిత, ఈ హ్రదాన్ని నువ్వు ఉపాసించావు, ఇక్కడే నువ్వు ఆశ్రయించావు. ఎందుకని? ఎవరి భయం వలన? యద్భయాత్ స సుపర్ణస్త్వాం యద్భయాత్, ఏ సుపర్ణుడి భయం వలన అయితే నువ్వు ఆ ప్రదేశం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావో, ఆ సుపర్ణుడు ఇక నిన్నేమీ చేయలేడు. ఎందుకంటే స్వామివారి యొక్క పాద చిహ్నములు అలా ఉన్నాయి. అది చూడంగానే, ఇంకా చెప్పాలంటే ఇప్పటిదాకా నిన్ను ఎప్పుడు తిందామా అని చెప్పి చూసిన వాడు ఇప్పుడు నిన్ను చూడంగానే స్వామివారి పాదముద్రలు ఇక్కడ ఉన్నాయి, అబ్బో పవిత్రం దండం పెట్టుకుని మరీ వెళ్తాడు. చూసారా ఏమైపోయింది పరిస్థితి? స్వామివారిని ఆశ్రయించినటువంటి వారు ఎంత ధైర్యం వచ్చేసింది అని సుఖ ఉవాచ, సుఖయోగేంద్రుడు వారు చెప్తున్నారు. ఏవముక్తో భగవత కృష్ణేనాద్భుత కర్మణ తం పూజయామాస ముదా నాగపత్న్యశ్చ సాదరం. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మను అనుగ్రహించటంతో నాగపత్నులు స్వామివారిని పూజయామాస ముదా, సంతోషంగా అర్చించారు, పూజించారు. ఎలా అంటే దివ్యాంబర స్రగ్మణిభిః పరార్ఘైరపి భూషణైః దివ్యగంధానులేపైశ్చ మహత్యోత్పలమాలయ, మహత్యా ఉత్పలమాలయ, గొప్ప గొప్ప మాలలతోను, దివ్య అంబర స్రక్ మణిభిః, అంబరము అంటే చక్కటి దివ్య వస్త్రములతోను, మాలలతోను, మణులతోను, అలంకారాలతోను, పరార్ధైరపి భూషణైః, అమూల్యమైనటువంటి వజ్ర వైఢూర్యాలతో కూడినటువంటి ఆభూషణాలు, అలంకారాలతో, దివ్య గంధానులేపైశ్చ, అనేకమైనటువంటి పరిమళాలతో, దివ్య గంధాలతో కూడినటువంటి ద్రవ్యాలని సమర్పించి స్వామివారికి అలా షోడశోపచారాలు చేసినట్టుగా ఒక్కసారి పూజించారు అందరూ కలిసి. ఆ పూజలు అందుకున్నాడు స్వామి. పూజయిత్వా జగన్నాథం ప్రసాద్య గరుడధ్వజం తతః ప్రీతోభ్యనుజ్ఞాతః పరిక్రమ్యాభివంద్యతం. గరుడధ్వజం పూజయిత్వా, ఆ గరుడ వాహనుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని, జగన్నాథుణ్ణి పూజించి ప్రసాద్య, ఆయన అనుగ్రహం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందిన తర్వాత, తతః ప్రీతో అభ్యనుజ్ఞాతః, సంతోషంగా ఈ పన్నగుడు మొత్తం భార్యా సమేతుడే అక్కడి నుంచి స్వామివారికి పరిక్రమ్య అభివంద్యతం, స్వామివారికి పరిక్రమణం అంటే యథాయథ మొత్తం ప్రదక్షిణ చేయటం. ఏ తప్పులైతే ఏ జన్మలో చేశామో ఆ జన్మలో ఉన్న కర్మలన్నీ కూడా పోవటం కోసం అని చెప్పేసి చేసేటువంటి నమస్కారం. పరిక్రమ్య అభివంద్యతం, స్వామివారికి నమస్కారం చేసి పరిక్రమణం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత
కాళీయుడు వెళ్ళిపోయాడు కుటుంబ సమేతంగా. ఇక్కడ నదీ జలాలు సకలత్ర సుహృత్ పుత్రో ద్వీపమబ్ధేర్జగామః, సకలత్ర సుహృత్ పుత్రో, సకలత్ర అని ఉండాలి ఇక్కడ, అలా ఉండాలి. కళత్రము అంటే భార్య. సకళత్ర సుహృత్ పుత్ర అంటే భార్యలతోనూ పుత్రులతోనూ సుహృత్ బంధువులతోనూ ఈ సర్పము కాళీయుడు ద్వీపమబ్ధే జగామః, ద్వీపమబ్ధే, అక్కడి నుంచి ద్వీపం ఏదైతే ఉందో రమణక ద్వీపం, ఆ ద్వీపం వైపు వెళ్ళిపోయాడు. తదైవ సామృత జల యమునా నిర్విషాభవత్, అనుగ్రహాద్ భగవతః క్రీడామానుష రూపిణః, క్రీడామానుష రూపిణః, లీలామానుష విగ్రహ స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహాత్, ఆయన ఆశీర్వాదంతో అనుగ్రహంతో ఈ కాళీయం అడుగులో ఉన్నటువంటి జలములు ఏవైతే ఉన్నాయో యమునా జలములు నిర్విషాభవత్, నిర్విషాభవత్, ఇప్పటి వరకు విషప్రాయం, ఇప్పుడు నిర్విషం, విషము లేకుండా, పైగా సా అమృత జలాభవత్, అమృతప్రాయమైపోయినాయి ఆనాటి నుండి ఆ జలములు. అది యమునా నదీ జలముల యొక్క విశేషమైనటువంటి ఆఖ్యానం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే కాళీయమోక్షణం నామ షోడశోధ్యాయ సమాప్తః. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనిం మారుతిం నమత రాక్షసాంతకం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవం. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.